శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జీవితంలో ఎన్నో సంతోషాలు ఉంటాయి. కానీ మనల్ని అర్ధభాగంగా భావించే మన జీవిత భాగస్వామి నోటి నుంచి ఒక అద్భుతమైన వార్త విన్నప్పుడు కలిగే ఆనందం, ఆ యొక్క సంతృప్తి వెలకట్టలేనిది. మిథున రాశి జాతకులారా, జూలై 7 మంగళవారం. ఈరోజు మీ జీవితాన్ని మార్చేసే ఒక ఊహించని అతిపెద్ద శుభవార్త మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు అందుతుంది. ఆ వార్త వినగానే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడమైతే ఖాయం. ఇన్నాళ్ళు మీ మనసును వేధిస్తున్న ఒక పెద్ద సమస్య మీ యొక్క భాగస్వామి మోసుకొచ్చే ఆ వార్తతో శాశ్వతంగా పరిష్కారం లభించబోతుంది. అసలు ఈరోజు రాత్రి మీ యొక్క భాగస్వామి మీకు చెప్పబోయే ఆ రహస్య వార్త, శుభవార్త ఏమిటి? అది మీ కుటుంబాన్ని ఏ విధంగా సంతోషంలో ముంచెత్తుతుందో ఈ వీడియోను పూర్తిగా చూసిన వారికే అర్థమవుతుంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిథున రాశి వారిగా మీరు బంధాలకు, ముఖ్యంగా మీ వైవాహిక జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మీ భాగస్వామి సంతోషంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు. మీరు బయటకు ఎంతో చురుగ్గా, ధైర్యంగా కనిపించిన మీ యొక్క కుటుంబ భవిష్యత్తు గురించి, ఆర్థిక స్థిరత్వం గురించి లోలోపల ఎప్పుడూ ఒక తెలియని ఆందోళన మీ మనసులో రగులుతూనే ఉంటుంది. మీ యొక్క భాగస్వామికి మీపై అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి వారు తమ భావాలను బయటకు వ్యక్తపరచలేరు. అయితే మీలోని నిరంతర తపనకు, కష్టాన్ని గుర్తించిన మీ యొక్క భాగస్వామి ఈరోజు మీ ముఖంలో చిరునవ్వులు పూయించడానికి ఒక అద్భుతమైనటువంటి కానుకతో మీ ముందుకు రాబోతున్నారు. గత కొన్ని నెలలుగా మీ ఇద్దరి మధ్య ఏదో ఒక చిన్న ఆర్థిక ఇబ్బంది కానీ, భవిష్యత్తు ప్రణాళికల విషయంలో అస్పష్టత కానీ నడుస్తుంది. జీవితంలో ఎప్పుడు స్థిరపడతాం, మనకున్న సమస్యలు ఎప్పుడు తీరతాయి అని మీరు ఎన్నో రాత్రులు ఆలోచిస్తూ గడిపారు. ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో కొన్ని చిన్న చిన్న అపార్థాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే మీరు పెద్ద మలుపు కోసం, ఒక చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ నిరీక్షణకు మరి మీ యొక్క ఒత్తిడికి తెరదించుతూ జూలై 7న మీ యొక్క జీవితంలో ఒక సువర్ణ అధ్యయనం రాయబోతుంది. జూలై 7 మంగళవారం ఈరోజు సాయంత్రం 6 గంటల తరువాత మీ భాగస్వామి ఆఫీసు నుండి ఇంటికి వచ్చినప్పుడు, లేదా మీ ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే సమయంలో ఆ అద్భుతం జరగబోతుంది. మీ భాగస్వామి మీ దగ్గరకు వచ్చి మీ చేతులు పట్టుకొని ఒక వింతైన ఉత్సాహంతో, ఆనందంతో ఆ అతిపెద్ద శుభవార్తను మీ చెవిలో వేస్తారు. ఆ శుభవార్త మీ జీవితంలో 3 ముఖ్యమైన కోణాల్లో ఒకటై ఉంటుంది. మొదటిది మరియు అత్యంత ఆశ్చర్యకరమైనది ఏంటంటే, మీ భాగస్వామి ఉద్యోగంలో ఒక ఊహించని ప్రమోషన్, లేదా వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక ఆర్డర్ రావడం వల్ల, దీనివల్ల మీ కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. రెండవది, చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న జంటలకు తమ ఇంట్లో కొత్త ప్రాణం అడుగు పెట్టబోతుంది అనే ఒక మధురమైనటువంటి గర్భధారణ వార్త, ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్త అందడం. ఈ వార్త మీ ఇంట పెళ్లి బాజాల కంటే ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఇక మూడవది, ఎన్నాళ్లుగానో కోర్టులో లేదా బంధువుల మధ్య నలుగుతున్న ఒక ఆస్తి వివాదం మీ యొక్క భాగస్వామి యొక్క చాకచక్యం వల్ల మీ వైపు ఏకపక్షంగా పరిష్కారమై ఒక పెద్ద ఆస్తి లేదా ధనం మీ చేతికి రాబోతుందనే సమాచారం కూడా కావచ్చు. ఇలా ఊహించని విధంగా మీరు ఎందుకు అంతలా ఆశ్చర్యపోతారంటే, ఈ సమస్యలన్నింటినీ మీరు ఒంటరిగా పరిష్కరించాలని ఇన్నాళ్ళు శ్రమించారు. కానీ మీ యొక్క భాగస్వామి మీకు తెలియకుండానే వెనుక నుండి
ఒక పెద్ద విజయాన్ని సాధించి దాన్ని మీ చేతుల్లో పెట్టడం చూసి మీరు నోరెళ్ళబెడతారు. ఆ క్షణంలో మీకు మీ యొక్క భాగస్వామి పైనున్న గౌరవం, ప్రేమ పదింతలు పెరుగుతాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న పాత విభేదాలన్నీ ఆ ఒక్క శుభవార్తతో కరిగిపోతాయి. ఆ రాత్రి మీ ఇంట్లో జరిగే సంతోష వేడుకలు మీరు గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ చూసి ఉండరు. సమాజంలో కూడా మీ యొక్క కుటుంబానికి ఉన్న గౌరవ ప్రతిష్టలు ఒక్కసారిగా పెరుగుతాయి. మీ యొక్క భాగస్వామి మీకు ఇచ్చిన ఈ యొక్క అతిపెద్ద కానుక మీ యొక్క జీవిత గమనాన్నే మార్చేసి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టబోతుంది. దీనికి కారణాలు ఈ ఊహించని అదృష్టానికి మరియు శుభవార్తకు ప్రధానమైనటువంటి కారణం ఇన్నాళ్ళు మీ ఇద్దరూ కలిసి పడ్డ కష్టాలు, మరి ఒకరిపై ఒకరు చూపించిన మరి నిస్వార్థమైనటువంటి నమ్మకం కాలం ఓపికగా పరీక్షించింది. ఇప్పుడు ఆ యొక్క శుభ ఫలితాన్ని ఇస్తుంది. మీ యొక్క భాగస్వామి యొక్క జాతకంలో ఉన్న అద్భుతమైన యోగం మీ యొక్క రాశికి పాజిటివ్ వైపు ప్రభావాన్ని పంపించడం వల్ల ఈరోజు ఈ యొక్క లక్ష్మీ కటాక్షం, సంతాన సౌఖ్యం లేదా కీర్తి ప్రతిష్టలు దక్కబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు మీ యొక్క సప్తమ స్థానాధిపతి భాగస్వామ్య స్థానం మరియు నవమాధిపతి భాగ్యస్థానంల మధ్య అత్యంత పవిత్రమైనటువంటి నవపంచమ యోగం ఏర్పడుతుంది. దీంతో పాటు సుఖకారకుడైన శుక్రుడు మీ యొక్క భాగస్వామ్య స్థానాన్ని అత్యంత శుభదృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహాల అనుకూలత వల్లే జీవిత భాగస్వామి ద్వారా ఊహించని ధనలాభం మరియు వంశాభివృద్ధి వంటి పెద్ద శుభవార్తలు ఫలితాలు మీకు లభించబోతున్నాయి. ఈ వార్తల వల్ల మీకు కలిగే లాభాలు అనంతం. మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం మరియు సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తాయి. మీ బంధం మునుపటి కంటే బలంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ శుభవార్త విన్న తరువాత వెంటనే మీ ఆనందాన్ని అందరికీ చెప్పేసి దిష్టి తగిలించుకోవద్దు. కనీసం ఒకరోజు గడిచే వరకు ఈ యొక్క విషయాన్ని మీ కుటుంబం వరకే పరిమితం చేయండి. పరిహారంగా మంగళవారం సాయంత్రం మీ యొక్క భాగస్వామితో కలిసి దగ్గరలోని గుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మరి స్వామికి ఎర్రటి పుష్పాలను సమర్పించి నెయ్యి దీపం వెలిగించండి. అయితే వీరైతే పేదవారికి కొంచెం అన్నదానం కూడా చేయండి. ఇది మీ సంతోషాన్ని దిష్టి తగలకుండా కాపాడడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కలిసి నడిచే బంధంలో ఒకరి గెలుపు మరొకరి జీవితానికి వెలుగునిస్తుంది. జూలై 7న మీ యొక్క జీవిత భాగస్వామి మీ ముందు తీసుకురాబోయే ఆ శుభవార్త మీ ఇంట ఇన్నాళ్లుగాను మూసుకుపోయిన అదృష్టపు తలుపులను తెరవబోతుంది. ఆ మధురమైన క్షణం కోసం సిద్ధంగా ఉండండి. మీ భాగస్వామిని మనసారా అభినందించండి, ప్రేమించండి. ఈరోజు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. విజయం మీదే, మీ కుటుంబానిదే. మరి ఆనందంగా ఉండండి. మరి ఈ యొక్క పరిస్థితిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.